ఓం శ్రీ గణేశ శారద సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినౌ అధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్రం అథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం తోటకం వార్తికకారం అన్యాన్ అస్మద్గురూన్ సంతతం ఆనతోస్మి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ శ్రీదక్షిణామూర్తయే నమః. యైరిమే గురుభిః పూర్వం పదవాక్య ప్రమాణతః వ్యాఖ్యాతాః సర్వవేదాంతాః తాన్నిత్యం ప్రణతోస్మ్యహం తాన్నిత్యం ప్రణతోస్మ్యహం. అద్యతనే పూర్వమీమాంసా దర్శనము మీమాంసా దర్శనము విచారణీయః. మీమాంసా దర్శనంలో ప్రభాకర పక్షః అథ ప్రభాకర పక్షః ప్రభాకర మతము ప్రభాకర మీమాంస దర్శనము. కుమారుల భట్టు ఆచార్యులు పైన స్పర్ధ వహించి ప్రభాకర గురువు పూర్వమీమాంస శాస్త్రాన్ని ప్రస్తుతిస్తూ మరి ఒక ప్రస్థానాన్ని స్థాపించడం జరిగింది. ఆ మతమే ఇప్పుడు సంక్షేపంగా మనము చెప్పుకుంటున్నాము. ప్రభాకర మతము ప్రభాకర మీమాంస దర్శనము. ప్రభాకరుడి యొక్క మీమాంస దర్శనాన్ని అనుసరించి 8 విధాలైనటువంటి పదార్థాలని వీరు చెప్పడం జరిగింది. 1 ద్రవ్యము, 2 గుణము, 3 కర్మ, 4 సామాన్యము, 5 పారతంత్ర్యము, 6 శక్తి, 7 సాదృశ్యము, 8 సంఖ్య అని పదార్థాలు 8 విధాలు ప్రభాకరాచార్యులు వారు చెప్పడం జరిగింది. న విశేషో నచ అభావః భూతలాది అతిరేకతః. విశేషం కాని అభావం కాని పదార్థాంతరములు కావు. విశేషం కాని అభావం కాని పదార్థం యొక్క అంతరములు కావు. అవి భూతలము కంటే అంటే భూమి యొక్క ఉపరితలం కంటే భిన్నంగా గోచరింపవు. అక్కడ ఒక కుండ ఉన్నది భూమి మీద, అక్కడ ఒక కుండ లేదు భూమి మీద అని అన్నప్పుడు ఆ భూమి అనేటువంటిది మనకి ఎప్పుడు కనిపిస్తుంది. భూతలం కంటే భిన్నంగా అవి గోచరించవు. వైశేషికులు విశేషణాన్ని అలాగే అభావాన్ని పదార్థ అంతరాలుగా పరిగణించారు. కణాద మహర్షి చేత ప్రణీతమైనటువంటి వైశేషిక దర్శనము. ఆ దర్శనాన్ని అనుసరించేటువంటి వారు వైశేషికులు. ఆ వైశేషికులు విశేషణాన్ని అలాగే అభావాన్ని పదార్థము యొక్క అంతరములుగా పరిగణించారు. భూతలంపై ఘట అభావము ఉన్నది అని అన్నప్పుడు ఈ భూమి యొక్క ఉపరితలం మీద ఘటము అనగా కుండ, అభావం అంటే లేదు. ఈ భూతలం పైన కుండ లేదు అన్నప్పుడు
భూతలం పైన ఘటము లేదు అనే భావం. భూతలం పైన ఘట అభావం అంటే భూతలం పైన ఘటము లేదు అని భావం. అది భూతలం వల్లనే ప్రత్యక్షంగా మనకి కనబడుతూ ఉంది, గ్రహింపబడుతూ ఉంది. అక్కడ భూమి యొక్క ఉపరితలము అక్కడ ఉండడం చేత ఆ భూ ఉపరితలం వల్లనే మనకు ప్రత్యక్షంగా ఇది గ్రహింపబడుతుంది. ఈ భూతలం మీద కుండ లేదు అని. ఘట అభావం అంటే ఘట అభావవంతం భూతలము, అక్కడ కుండ లేకుండా పోవటము అనే భూతలం. అంటే ఘటము యొక్క అభావవంతము భూతలము అంటే ఏంటి? భూమి ఘట అభావం కలది అని భావం. అక్కడ ఉన్నటువంటి భూమి భూ ఉపరితలము కుండ లేదు, కుండ యొక్క అభావము కలిగినటువంటి భూతలము అని. అది కూడా భూతలం వల్లనే మనకి ప్రత్యక్షంగా తెలియబడుతుంది. అక్కడ భూమిని మనం చూడటం వల్ల కేవలం అక్కడ భూమి యొక్క ఉపరితలం మాత్రమే కనబడటం వల్ల అక్కడ కుండ లేదు, కుండ యొక్క అభావం ఉన్నది, ఘట అభావం ఉన్నది అని తెలుస్తుంది. కాబట్టి విశేష అభావాల్ని పదార్థం యొక్క అంతరములుగా గ్రహింపనక్కరలేదు అని ఈ ప్రభాకరుని యొక్క మీమాంసా దర్శనం. వైశేషిక దర్శనంలో ఈ విశేషాన్ని అభావాన్ని పదార్థం యొక్క అంతరాలుగా వాళ్ళు గ్రహించారు. ఇక్కడ ప్రభాకర మతంలో, ప్రభాకర మీమాంసా దర్శనంలో విశేషాన్ని అభావాన్ని, విశేష అభావాల్ని పదార్థం యొక్క అంతరాలుగా భావింపనక్కర్లేదు, గ్రహింపనక్కర్లేదు అని ప్రభాకర మత సిద్ధాంతంలో చెప్పారు. వేదం చేత విధించబడినటువంటి యజ్ఞ యాగాది ఈ క్రతువులు ఏవైతే ఉన్నాయో, వేదము చేత విధించబడిన యాగాది కర్మమే మోక్షమును ఒసగును, మోక్షమునిచ్చును. వేదము చేత విధించబడినటువంటి యజ్ఞ యాగాది కర్మములే మోక్షమును ఒసగును, మోక్షమునిచ్చును అని ప్రభాకర మీమాంస దర్శనంలో చెప్పారు. అంటే ఈ యజ్ఞ యాగాది క్రతువు కంటే యాగాది కర్మమే మోక్షాన్ని ఇస్తుంది. యాగాది కర్మము కంటే వేరే గొప్పమైనటువంటి మోక్షము లేదు, దీనికంటే వేరే గొప్ప మోక్షము లేదు. యజ్ఞ యాగాది క్రతువుల్ని ఆచరిస్తే మోక్షం వస్తుంది. అయితే కామ్య నిషిద్ధ కర్మల్ని ఆచరించినటువంటి జనుడు మాత్రమే బద్ధుడవుతున్నాడు. వేదంలో చెప్పినటువంటి విహితమైనటువంటి కర్తవ్య కర్మములను, యజ్ఞ కర్మములను ఆచరించినటువంటి వాడు మోక్షమును పొందుచున్నాడు అని చెప్పారు ప్రభాకరుడు. వేదము 4 విధాలుగా ఉన్నది. వేదము 4 విధాలుగా ఉన్నది. వేదము 1 విధి రూపంగా ఉన్నది, 2 వేదము అర్థవాద రూపంలో ఉన్నది, 3 వేదము మంత్ర రూపంలో ఉన్నది, 4 వేదము నామధేయము అని వేదము 4 విధాలుగా ఉంది. అంటే వేదము చేత విహితమైనటువంటిది ధర్మము, వేదము చేత చేయబడినటువంటిదంతా కూడా అధర్మము. వేద విహితమైనటువంటి కర్మాచరణము ధర్మాచరణము ధర్మము, వేదము చేత నిషిద్ధించబడినటువంటి కర్మముల యొక్క ధర్మాచరణము అధర్మము అని చెప్పారు. ఈ ధర్మము అధర్మము, ఈ ధర్మ అధర్మాలను బోధించేటువంటి వేదము విధి ప్రధానమైనది. విధి అంటే కర్తవ్యము, తప్పనిసరిగా చేయవలసినటువంటిది. కాబట్టి ఈ ధర్మాన్ని అధర్మాన్ని బోధించేటువంటి వేదము విధి ప్రధానమైనటువంటిది. విధి అంటే నియోగము. అంటే ఈ విధి అర్థవాదము, మంత్రము, నామధేయము మొదలైనటువంటి వాటిని గురించి ఈ భాట్ట మత ప్రకరణలో తెలియజెప్తూ ఉన్నారు.
భట్టాచార్య వారి యొక్క మీమాంసా దర్శనంలో ఈ విధి అర్థవాదం మొదలైన వాటి గురించి మనకి తెలియజెప్తూ ఉన్నారు. ఆత్మ తెలియదగినది, ఆత్మ వేదితవ్య, ఆత్మ తెలియదగినది మొదలైనటువంటి విధులు ఆరణ్యక భాగంలో కూడా వేదం యొక్క మంత్ర భాగము, బ్రాహ్మణ భాగము, ఆరణ్యక భాగము, ఉపనిషత్ భాగం అని వేదము ఉన్నది. అందులో ఆరణ్యక భాగంలో మనకి వేదము ఆత్మ తెలియదగినది అని మనకు ఈ విధి, ఇలాంటి విధుల్ని ఆరణంలో చెప్పడం జరిగింది. ఈ వాక్యము ఆత్మ తెలియదగినది, ఆత్మ వేదితవ్య అనేటువంటి వాక్యము ఆత్మజ్ఞానాన్ని గురించి స్ఫుటంగా బోధించుచుంది. మనకేం చేస్తుంది? ఈ బోధ స్ఫుటంగా మనకు చేస్తుంది. బుద్ధి కంటే, అలాగే ఇంద్రియముల కంటే, శరీరం కంటే వేరుగా ఉన్న ఆత్మ సర్వవ్యాపకమై నిత్యంగా ఉంటుంది. ఆత్మను గురించి చెబుతున్నారు. ఈ ఆత్మ బుద్ధి కంటే, ఇంద్రియముల కంటే, శరీరం కంటే వేరుగా ఉన్నటువంటి ఈ ఆత్మ సర్వవ్యాపకమై నిత్యంగా ఉంటుంది. ఈ ఆత్మ ప్రతి శరీరం నందు భిన్నంగా ఉండి, ఈ ఆత్మ ప్రతి శరీరం నందు భిన్నంగా ఉండి అర్ధజ్ఞానంలో ప్రకాశించును. దేహం కానీ, ఇంద్రియాలు కానీ, బుద్ధి కానీ ఆత్మ కాదు అని, ఆత్మ జ్ఞాన స్వరూపమని, ఇది ప్రతి దేహమునందు భిన్నంగా ఉండును కాబట్టి ఆత్మ నానాత్వము అంగీకరించవలెను అని ఇక్కడ భావాన్ని చెప్పారు. ఆత్మ నానాత్వం అంటే చాలా ఆత్మలు, జీవాత్మలు ఉన్నాయి అనేటువంటి వాదాన్ని మీరు అంగీకరించారు. ఇంద్రియాలు కానీ, బుద్ధి కానీ ఆత్మ కాదని, ఆత్మ జ్ఞానస్వరూపమని, ఈ ఆత్మ ప్రతి దేహమునందు భిన్నంగా ఉంటుంది కాబట్టి ఆత్మ యొక్క నానాత్వాన్ని అంగీకరించవలెను అని భావాన్ని మీరు చెప్పారు. నేను ఎదురుగా ఉండేటువంటి ఒక కుండని తెలుసుకుంటున్నాను. ఈ ఘటము కుండను నేను తెలుసుకుంటున్నాను. నేను ఘటమును తెలుసుకుంటున్నాను అన్న చోట నేను ఘటమును తెలుసుకొనుచున్నాను అన్న చోట 3 విధములైనటువంటి జ్ఞానము ఒకే మారు జనులకు స్పష్టంగా కలుగుచున్నది. నేను ఘటమును తెలుసుకొనుచున్నాను అన్న చోట 3 విధాలైనటువంటి జ్ఞానము ఒకే మారు జనునకు, అక్కడున్నటువంటి జనునికి స్పష్టంగా కలుగుతుంది. ఒకటి, ఇది కుండ, ఇది ఘటము, ఇది కుండ అని విషయ రూపంగా తెలియటము ఒకటి. రెండవది, నేను తెలుసుకొనుచున్నాను, నేను తెలుసుకొనుచున్నాను అని అహం ప్రత్యేగతమైనటువంటి కర్తృత్వము మరొకటి. ఇది కుండ అనే విషయ రూపంగా తెలియటం ఒకటి. రెండవది, నేను తెలుసుకొనుచున్నాను అనేటువంటి అహం ప్రత్యేగతమైనటువంటి కర్తృత్వము మరొకటి. రెండైనవి. మూడవది, జ్ఞానము స్వయం ప్రకాశ రూపముగా ఉండటము ఒకటి. జ్ఞానం అనేటువంటిది స్వయం ప్రకాశ రూపంగా ఉండటం అనేటువంటిది
ఒకటి. ఈ 3 విధాలైనటువంటి జ్ఞానములు జనునకు ఒకే మారు కలుగుచున్నవి. ఇది కుండ అని తెలుసుకునేటువంటి వానికి ఈ 3 విధాలైనటువంటి జ్ఞానము ఒకే మారు, ఒకే ఏకకాలంలో కలుగుతున్నాయి. అంటే సహించడానికి శక్యం కానటువంటి ఒడ్డే లేనటువంటి సంసారమైనటువంటి సముద్రాన్ని దాటడము ఎందు, అంటే ఈ అనంతమైనటువంటి భవ సంసారాన్ని దాటడం ఎందు ఉత్సాహం కలిగినటువంటి వైశేషికుడు కణాద మహర్షి చేత ప్రణీతమైనటువంటి వైశేషిక దర్శనకర్త వైశేషికుడు కర్మములను ఆచరింపకుండా ఇంద్రియాల్ని వెనకకి మరలించి, అంటే ఉపరమం ద్వారా ఇంద్రియాల్ని ఉపసంహరించి ఇంద్రియ ఉపరమాన్ని పొందటం ఏదైతే ఉందో, ఇంద్రియముల యొక్క ఉపరతి చెందటమే ముక్తి అని వైశేషిక దర్శనకారుడైనటువంటి కణాద మహర్షి చెప్పారు. ప్రయత్నము, సుఖము, దుఃఖము, ఇచ్ఛ, ధర్మము, అధర్మము మొదలైనటువంటి నాశనం అవడమే ముక్తి అని చెప్పేటువంటి వైశేషికుడు కణాద మహర్షి ఆత్మ చైతన్యం లేకుండా పాషాణము వలె పడి ఉండటమే ముక్తి అని భావించి దాన్నే కోరుకొంచున్నారు. దుఃఖము చేత సాధ్యమైన సుఖ ఉచ్ఛేదము, దుఃఖ ఉచ్ఛేదము వలె అంగీకరించబడుతూ ఉన్నది. దుఃఖము చే సాధ్యమైన సుఖ ఉచ్ఛేదము, దుఃఖ ఉచ్ఛేదం వలె అంగీకరింపబడుచున్నది. నిర్గుణమైన ఆత్మకు నిత్య ఆనంద అనుభూతి మాత్రము అంగీకరింపబడలేదు. నిర్గుణమైనటువంటి ఆత్మకి నిత్య ఆనంద అనుభూతి మాత్రము అంగీకరింపబడలేదు. దుఃఖ అభావమే సుఖమని కొందరి యొక్క అభిప్రాయము, అభిమతం. దుఃఖము యొక్క అభావమే సుఖము అని కొందరి యొక్క అభిమతము. దుఃఖము సుఖము వేరు వేరు కావున దుఃఖములు తొలగటమే సుఖములు కలుగుట మోక్షమని కొందరి మతం. దుఃఖము సుఖము వేరు కాబట్టి దుఃఖములు తొలగట సుఖములు కలుగుటయే మోక్షమని కొందరి యొక్క అభిమతం. ఆత్మ నిర్గుణమని కొందరి అభిమతం. సత్యవ్రతంతో ధనాన్ని ఆర్జించి ఋత్విక్కులను వరించి ఉపవాసాదులను అనుష్ఠించి శ్రౌత విధిని అనుసరించి, శృతి అంటే వేదము చెప్పినట్టుగా వేదం యొక్క విధిని, శృతి యొక్క విధిని, శ్రౌత విధిని అనుసరించి పశువులను ఆలంబించి మిక్కిలి వ్యయ ప్రయాసములు అనుభవించి స్వర్గ సుఖాన్ని గురించి వైదికులు యజ్ఞములను ఆచరించుచూ ఉన్నారు. ఇన్ని క్లేశములు ఉండటం చేత యజ్ఞములు దుఃఖ సాధ్యములు అవుచున్నవి. ఇన్ని క్లేశములు ఉండటం చేత యజ్ఞాలు దుఃఖ సాధ్యములు అవుతున్నాయి. స్వర్గము యజ్ఞ సాధ్యము అవుచున్నది. స్వర్గం అనేటువంటిది యజ్ఞం ద్వారా, యజ్ఞక్రతువును ఆచరించడం ద్వారా ఆ యజ్ఞ ఫలంగా స్వర్గము సాధ్యం అవుతున్నది. స్వర్గము సుఖస్వరూపము. స్వర్గము సుఖస్వరూపము. మనకు గరుడ పురాణంలో ఒక శ్లోకం ఉన్నది, 109వ అధ్యాయంలో 44వ శ్లోకము. యత్న దుఃఖేన సంభిన్నం నచ గ్రస్తం అనంతరం అఖిలాశోపపన్నంచ అభిలాషోపపన్నంచ తత్సుఖం స్వః పదాస్పదం. దుఃఖంతో కూడినది, అనంతర కాలం నందు కూడా
దుఃఖము కలిగింపనిది, అభిలాషము అంటే కోరిక వలన పుట్టేటువంటిది అయినటువంటి సుఖమే స్వర్గము అని గరుడు పురాణం చెబుతుంది. దుఃఖ సాధ్యములకు యాగాదుల చేత లభించిన స్వర్గము సుఖ ఉచ్ఛేదము అంటే సుఖమును పోగొట్టున్నది కాదు. సుఖ ఉచ్ఛేదం అంటే సుఖమును పోగొట్టున్నది కాదు. సుఖ ఉచ్ఛేదం అంటే సుఖమును పోగొట్టింది. ఈ యజ్ఞయాగాదుల చేత లభించినటువంటి స్వర్గము దుఃఖ సాధ్యములైనటువంటి యాగాదుల చేత లభించినటువంటి స్వర్గము సుఖ ఉచ్ఛేదం కాదు, అంటే సుఖాన్ని పోగొట్టేది కాదు. పైగా స్వర్గము దుఃఖ ఉచ్ఛేదమే, అంటే దుఃఖాలని పోగొట్టినదియే, దుఃఖాల్ని పోగొట్టేటువంటిదే అవుతున్నది. నిత్య ఆనంద అనుభూతియే ముక్తి. నిత్య ఆనంద అనుభూతియే ముక్తి. ఆత్మ నిర్గుణమని వేదాంతులు చెప్పుచున్నారు. ఆత్మ నిర్గుణమని వేదం యొక్క అంతిమంలో ఉన్నటువంటి జ్ఞానం ఉపనిషత్ ప్రమాణాన్ని పాటించేటువంటి వారు వేదాంతులు చెప్తున్నారు. నిర్గుణమైనటువంటి ఆత్మకు ఆనంద అనుభవము సంభవింపదు. కాబట్టి ఆత్మ సగుణమని, శాశ్వత ఆనంద అనుభవమే మోక్షమని అంగీకరింపవలేను అని చెప్తున్నారు. ఆత్మ సగుణమని, శాశ్వత ఆనంద అనుభవమే మోక్షమని అంగీకరించవలను అని చెబుతున్నారు. స్వర్గకామో యజేత, స్వర్గకామ యజేత. స్వర్గ సుఖమును కావాలనుకునేటువంటి వాడు వేదమునందు చెప్పినటువంటి విధిని అనుసరించి యజ్ఞము చేయవలను. జ్యోతిష్ఠోమ యాగాన్ని చేసినటువంటి వాడు స్వర్గమును పొందుతాడు ఇత్యాది వాక్యములను అనుసరించి స్వర్గాన్ని కోరేటువంటి వాడు యజ్ఞములను తప్పకుండా అనుష్ఠించవలేను. స్వర్గకామో యజేత మొదలైనటువంటి వాక్యాలను అనుసరించి స్వర్గాన్ని కోరేటువంటి వాడు యజ్ఞాలని తప్పకుండా అనుష్ఠించవలను. నిత్య కర్మ అనుష్ఠానము కావించి, నిత్య కర్మ అనుష్ఠానం కావించు కర్మయోగులకు జ్ఞాన మార్గం ఉపదేశించి యజ్ఞాది కార్యములపై విశ్వాసము పోగొట్టడం తగదు. ఎవరికైతే కర్మనిష్ట ఉన్నదో అలాంటి కర్మనిష్ట కలిగినటువంటి వాళ్ళకి జ్ఞానాన్ని ఉపదేశించి వారి యొక్క కర్మ నిరతి యొక్క నిష్టను పోగొట్టకూడదు అని చెబుతారు. జ్ఞాన మార్గము సన్యాసుల కొరకు ఉపదేశించబడింది, కానీ గృహస్థుల కొరకు గృహస్థులైనటువంటి వారి కర్మయోగులకి కాదు. ఈ జ్ఞాన మార్గము కేవలము సన్యాసాశ్రమము స్వీకరించిన వారికి మాత్రమే, సన్యాసుల కొరకు మాత్రమే జ్ఞాన మార్గం ఉపదేశించబడింది, కానీ గృహస్థులైనటువంటి కర్మయోగులకి కాదు అని చెబుతారు. కాబట్టి వేదవిహితంలో అవడం చేత యాగాది ధర్మాలని, యజ్ఞయాగాది ధర్మాలని, క్రతువుల్ని తప్పకుండా చేయవలేను. విధిగా కర్తవ్యంగా వేదవిహితంలో అవడం చేత యజ్ఞయాగాది క్రతువులను, ధర్మాలని తప్పకుండా చేయవలేను అని చెప్తున్నారు. కర్మ మార్గమునందు మాత్రమే అధికారం కలిగినటువంటి గృహస్థులు యజ్ఞాది ధర్మాలని విడిచిపెట్టినట్లయితే వారికి ప్రత్యవాయ దోషము, పాపము కలుగుతుంది అని చెబుతున్నారు. రుణాలు మనకి ఉంటాయని మనకి మనుధర్మశాస్త్రం చెప్పింది. రుణాలను మూడింటిని తీర్చి మనస్సుకు మోక్షమునందు రుణములను మనం తీర్చుకుని ఈ మనస్సుని మోక్షమునందు ప్రవేశపెట్టవలను.
ఈ రుణాలను తీర్చకుండా మోక్షంకే అంటే సన్యాసాశ్రమం స్వీకరించినటువంటి వాడు నరకాన్ని పొందుతాడు అని చెబుతున్నాడు. విధిపూర్వకంగా వేద అధ్యయనం గావించి అలాగే పుత్రులను ధర్మ సంతానాన్ని పొంది యజ్ఞయాగాది క్రతువులను అనుష్ఠించి చతుర్థాశ్రమంలో తురియాశ్రమంలో ప్రవేశించవలెను అని వీరు చెబుతున్నారు. వేదములను మనం చదువుకోకుండా పుత్రులను సత్సంతానాన్ని పొందకుండా యజ్ఞయాగాది క్రతువులు చేయకుండా మోక్షాన్ని కోరేటువంటి వాడు నరకంలో పడుతాడు అని మనుస్మృతి చెప్పింది అని చెప్పి మనుస్మృతిలో మనకి 6వ అధ్యాయంలో 35 నుంచి 37 శ్లోకాల్లో వారు చెప్పారు అని. రుణాని త్రీణి అపాకృత్య మనో మోక్షే నివేశయేత్ అనపాకృత్య మోక్షంతు సేవమానో వ్రతత్యద సేవమానో వ్రజతి అధః అధీత్య విధివత్ వేదాన్ పుత్రాంశ ఉత్పాద్య ధర్మతః ఇష్ట్వా చ శక్తితో యజ్ఞైః మనో మోక్షే నివేశయేత్ అనధీత్య ద్విజో వేదాన్ అనుత్పాద్య తథా సుతాన్ అనిష్ట్వా చైవ యజ్ఞైశ్చ మోక్షమిచ్చన్ వ్రజతి అథః. ఇంకా ఈ విధంగా చెబుతున్నారు. జాయమానో వై బ్రాహ్మణః త్రిభిః రుణైః రుణవాన్ జాయతే యజ్ఞేన దేవేభ్యః ప్రజయా పితృభ్యః స్వ అధ్యాయేన ఋషిభ్యః అని శృతివాక్యము శృతిమాత చెబుతుంది. బ్రాహ్మణుడు పుట్టుకతోనే 3 రుణములతో పుడతాడు. వేద అధ్యయనం వలన ఋషి రుణము, పుత్ర ఉత్పత్తి వలన సత్సంతానాన్ని పొందటం వలన పితృరుణము, యాగ అనుష్ఠానం వలన దేవరుణము తొలుగుతుంది అని ఈ యొక్క వేదవాక్యం యొక్క అర్థాన్ని చెబుతున్నారు. కేవలము యజ్ఞాది కర్మములను అనుష్ఠించేటువంటి జనులు కూడా మిక్కిలి ఉత్తమమైనటువంటి శ్రేయస్సును పడయుదురు, వాళ్ళు కూడా ఉత్తమమైన శ్రేయస్సుని పొందుతారు అని చెప్తున్నారు. ఫలాన్ని ఇచ్చేటటువంటిది కర్మమే కానీ దేవత కాదు అని వీరు చెప్తారు. కర్మ ఫలాన్ని ఇచ్చేటువంటిది కేవల కర్మయే కానీ ఆ దేవత కాదు అంటారు. వినియోగం కొరకు చెప్పబడినటువంటి అగ్నయే స్వాహ, ఇంద్రాయ స్వాహ మొదలైనటువంటి చతుర్థి విభక్తి అంత శబ్దములే దేవతలు గాని వీనికంటే వేరైన దేవతలు లేరు అని వీరంటారు. కొరకున్ కై, అగ్ని కొరకు, ఇంద్రుని కొరకు అని అగ్నయే స్వాహ, ఇంద్రాయ స్వాహ మొదలైనటువంటి చతుర్థి విభక్తి అంత శబ్దములే దేవతలు గాని వీనికంటే వేరైనటువంటి దేవతలు లేరు అని ఈ ప్రభాకర మత మీమాంసకులు చెప్తున్నారు. వేద బాహ్యులైనటువంటి అంటే వేద ప్రమాణాన్ని అంగీకరించినటువంటి నాస్తికులైనటువంటి చార్వాకులు, లోకాయతికులు, బౌద్ధులు, జైనులు, వేద బాహ్యులైనటువంటి చార్వాక బౌద్ధ జైనుల్ని నిరాకరించి శ్రీ కుమారుల భట్టు ఆచార్యులు వారి మార్గంలో పయనించి కర్మ అధికారులను ఉద్దేశించి ప్రభాకర గురువు మీమాంసా శాస్త్రాన్ని రచించారు. ఈ విధంగా ప్రభాకరుడు రచించినటువంటి ప్రాభాకర మీమాంస దర్శనము వేద బాహ్యులైనటువంటి చార్వాకులు, బౌద్ధులు, జైనులు వేద ప్రమాణాన్ని అంగీకరించినటువంటి నాస్తికులని నిరాకరించి శ్రీ కుమారుల భట్టాచార్యులు వారి యొక్క మార్గంలో
ప్రయాణం చేసి కర్మ అధికారులనే ఉద్దేశించి ఈ గురువు ప్రభాకర మీమాంస దర్శనాన్ని, శాస్త్రాన్ని రచించి మనకు అందించడం జరిగింది. ఇది ప్రభాకర మీమాంస దర్శనము. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే పూర్ణస్య పూర్ణం ఆదాయ పూర్ణం ఏవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఏతత్ సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి.